అందరికీ నమస్కారం అండి. ఒక మామూలు మనుషులు ఎవరైనా సరే, గొప్పవాళ్ళు కూడా చనిపోయిన తర్వాత కొన్నాళ్ళు గుర్తుంటారు, మర్చిపోతారు అందరు. కానీ శోభన్ బాబు గారు ఇంకెన్నేళ్ళైనా కూడా బతికే ఉంటారనడానికి సాక్ష్యం ఇది. శోభన్ బాబు అఖిల భారత సేవా సంఘం ద్వారా ఈయన ఈ భుజానికి ఎత్తుకొని ఈ కార్యక్రమాన్ని చేయడానికి కారణం ఏంటంటే, రేరెస్ట్ పర్సనాలిటీ శోభన్ బాబు గారు. మంచి నటుడు, గొప్ప వ్యక్తి, ఎథరో జెంటిల్మన్ టు ది కోర్. సినిమా పరిశ్రమలో చాలా అరుదు అలాంటి వాళ్ళు రావడం. నా మొట్టమొదటి పాట ఆయనకే పాడే అవకాశం వచ్చింది నాకు. తర్వాత 99% నేనే పాడాను పాటలన్నీ ఆయనకి. చాలా చాలా గొప్ప వ్యక్తి. మా అమ్మాయి పెళ్ళికి కళ్యాణ మండపం దొరక్కపోతే ఆయన దగ్గరికి వెళ్ళి, నేను సార్ మీ తోటలో నేను పెళ్లి చేసుకోవచ్చా మా పాప ఇది అంటే, నేను షూటింగ్లకు కూడా ఇవ్వట్లేదండి అని కమా పెట్టారు. సరే ఇది కూడా దొరకదు కదా, ముహూర్తమే మార్చుకుందాం అన్నాను. షూటింగ్ కూడా ఇవ్వట్లేదు, నేను ఎవరిని లోపల కాలు కూడా పెట్టనివ్వను, మన అమ్మాయి పెళ్ళంటే మహదానందంగా ఇస్తానని దగ్గరుండి అక్కడున్న ఇంటికి వెల్లలు వేయించి, తోరణాలు కట్టి, కార్ పార్కింగ్కి అంతా కూడా గీతలు వేయించి, వేకువజామున ముహూర్తం అయితే మన మనవణ్ణి ఎత్తుకుని 4 గంటల వరకు అన్ని పనులు పురమాయిస్తూ అక్కడే నుంచున్నారు ఆయన. అది మా స్నేహబంధం. ఎప్పుడు నన్ను చాలా మంచి మర్యాదగా చూశారు ఆయన.